బ్రహ్మాండంగా లభించింది. అనేక విషయాలను వారు ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ కూడా నిరుత్సాహపడకుండా అందరూ కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి మోడీ గారు చెప్పడం చాలా సంతోషం. ఒక జోష్ నింపింది ఎంపీస్ అందరిలో పట, లీడర్లు అందరిలో పట. కాబట్టి రాబోయే రోజుల్లో పట గతంలో ఇంకా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఇంకా ఏమున్నాయో, ఈ దేశంలో ఇంకా ఏం అమలు చేయాలో, ఇలాంటి సంక్షేమ పథకాలు దేశ అభివృద్ధి కోసం ఏ విధంగా ముందుకు సాగాలనో పూర్తి ప్రణాళికాబద్ధంగా ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది. అట్లా పోతామని చెప్పి మోడీ గారు చెప్పడం చాలా సంతోషం. నాయకులు అందరూ కూడా కొత్తగా గెలిచినటువంటి ఎంపీ మా ఎంపీ అందరిలో కూడా జోష్ విశ్వాసం ఇంకా నెలకొంది. తప్పకుండా వికసిత్ భారత్ లక్ష్యమే, వికసిత్ భారత్ నిర్మాణమే లక్ష్యంగా ముందుకు పోతాం. తప్పకుండా సక్సెస్ అవుతాం. కరీంనగర్ ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాలకు సంబంధించి వాగ్దానాలు ఇవ్వలేదు. వాగ్దానాలు ఇవ్వకుండా కూడా దానికంటే ఎక్కువ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎక్కువ నిధులు తీసుకురావడం, ఎక్కువ అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తాం. తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకురావడం కూడా రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేస్తాం, కలిసి ముందుకు సాగుతాం.